ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 27వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, గురువారం. తిథి షష్ఠి, రాత్రి 8:39 వరకు. నక్షత్రం శతభిషం, మధ్యాహ్నం 2:05 వరకు. వర్జ్యం రాత్రి 8:03 నుంచి 9:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:46 నుంచి 10:39 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:59 నుంచి రాత్రి 3:51 వరకు. అమృతకాలం రాత్రి 2:39 నుంచి 4:09 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:36. సూర్యాస్తమయం సాయంత్రం 6:17. ఈరోజు విశేషం జ్యేష్ఠమాస గురువారం. దేవగురువు బృహస్పతి ఆరాధన పరమ పవిత్రమైనదని శాస్త్రవచనం. ఒక వ్యక్తికి జీవితంలో విద్య, ఉద్యోగం, వివాహం, ఆర్థిక పురోగతి, సొంత ఇల్లు వంటివన్నీ కూడా గురువు అనుకూలత వల్లే కలుగుతాయి. అలాంటి బృహస్పతి అనుగ్రహం పొందాలంటే చేయాల్సిన పూజలు, పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జాతకంలో గురుబలం పెంచుకోవడానికి, అదృష్ట యోగం పట్టడానికి గురువారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం, ధ్యానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వలన చేసే పనుల్లో విజయం లభిస్తుంది. శ్రీ మహావిష్ణువు పూజకు గురువారం ఎంతో శ్రేష్టమైనది. అందుకే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో గురుగ్రహం అనుకూలత పొందడానికి పసుపు రంగు పూలతో పూజించాలి. శ్రీమన్నారాయణునికి పసుపు రంగులో ఉండే పండ్లు, పసుపు రంగు వస్త్రాలు సమర్పించాలి. పవిత్రమైన మనస్సుతో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వలన అదృష్టం కలిసి వచ్చి సకల శుభాలు చేకూరుతాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలోనైనా బృహస్పతి బలహీనంగా ఉన్నట్లయితే సకల శుభాలు, అష్టైశ్వర్యాలు పొందడానికి జాతక బలం కోసం గురువారం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకోవాలి. జ్యోతిష శాస్త్ర పండితులు సూచించిన ఈ పరిహారం చేయడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయని, ఆనందం, అదృష్టం కలుగుతాయని విశ్వాసం. గురువారం ఈ చెట్టును పూజిస్తే అఖండ ఐశ్వర్యం, చెట్టును పసుపు కుంకుమలతో పూజిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్రవచనం. గురువారం ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం వేళ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని వ్రత కథ విని ప్రసాదం స్వీకరిస్తే సత్యనారాయణ స్వామి అనుగ్రహించి వెలకట్టలేని వరాలతో ఆశీర్వదిస్తాడని గురువులు, పెద్దలు చెబుతారు. మనం ఏ పూజ చేసినా పవిత్రమైన మనసుతో, భక్తి శ్రద్ధలతో చేయాలి. భగవంతుని పూజకు భక్తే ప్రధానం. భక్తితో ఏ పూజ చేసినా భగవంతుని అనుగ్రహం మన వెంటే ఉంటుంది. మనమందరం కూడా గురువారం ఈ పరిహారాలు పాటించి ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని పొందుతాం. అలాగే ఈ గురువారం రోజు హనుమంతుని పూజ కూడా విశేష ఫలితాలను ఇస్తుంది. కలియుగంలో చిరంజీవి, శక్తివంతుడైన హనుమంతుణ్ణి గురువారం, మంగళవారం, శనివారం పూజించడం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున శ్రీరామ జయం మంత్రాన్ని 108 సార్లు రాసి మాలగా సిద్ధం చేసి ఆయనకు సమర్పించిన వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు, వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. హనుమంతుని పూజతో సర్వమంగళ కార్యానుకూలం చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. హనుమంతుని పూజతో చాకచక్యంగా మాట్లాడే చాతుర్యాన్ని ప్రసాదిస్తాడు. తనని పూజించే భక్తులకు తన వద్ద ఉన్న అన్ని శక్తియుక్తులు మనస్సులో బలాన్ని ఏర్పరిచేలా చేస్తాయి. హనుమంతుడు వాయుపుత్రుడు కాబట్టి ఆయన గాలిలో కలిసి ఉంటాడని, పిలిచిన వెంటనే పలుకుతాడని చెబుతారు. ఇంకా రామనామ స్మరణ ఎక్కడ చేస్తారో అక్కడ హనుమంతుడు తప్పకుండా ఉంటాడని ఐతిహ్యం. రామావతారం పూర్తయినా ఆంజనేయ స్వామి ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నారు. హనుమకు మినపప్పుతో చేసిన వడమాలను, తమలపాకుల మాలను, సింధూరాన్ని సమర్పించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. ఇలా చేస్తే బాధలన్నీ తొలగిపోతాయి, బుద్ధి కుశలత పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు చేకూరుతాయి. ఈ వ్రతంలో కుటుంబంలో సంతోషం నెలకొంటుంది, శత్రు బాధ ఉండదు, బంధువుల మధ్య స్నేహం పెరుగుతుంది. ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మూల మంత్రాన్ని పఠించడం మంచిది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు మనోధైర్యం తోడుగా ఉంటుంది. అనుకున్న కార్యాలు సాధిస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితులను కలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. లాభసాటిగా ఉంటుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళ్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి.
వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చుల నియంత్రణ అవసరం. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు శ్రమ పెరగవచ్చు. ఉన్నత విద్యా ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగుతాయి. అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఓపికతో పనులు పూర్తి చేయడం అవసరం. భూముల విషయంలో తగాదాలు తొలగిపోతాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార లాభం ఉంటుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం పొందుతారు. ఒత్తిడిని జయించాలి. కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక స్థితి అనుకూలంగానే ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆలయ దర్శనాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికం. ప్రయాణాల్లో అవరోధాలు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు ఉన్నా నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయమై శ్రద్ధ అవసరం. వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. ఆదిత్య హృదయం చదివితే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో పనిచేసి గుర్తింపు పొందుతారు. అంచెలంచెలుగా పైకి వస్తారు. శ్రేష్టమైన జీవితం లభిస్తుంది. అనుకూలమైన ధనస్థితి గోచరిస్తోంది. ప్రారంభించిన పనులు అనుకూలంగా పూర్తవుతాయి. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు. బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. అధికారులతో సంబంధాలు మెరుగవుతాయి. రాజకీయ నాయకులకు అనుకూల వాతావరణం. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కొత్త వాహనం కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సమయానికి తగిన నిర్ణయాలను తీసుకుంటారు. గృహ సౌఖ్యం, వాహన లాభాలు ఉంటాయి. వ్యాపారంలో కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ఆపదలు తొలగుతాయి. స్థిరత్వం లభిస్తుంది. అధికార లాభం సూచితం. ధన లాభం ఉంటుంది. ఒక శుభవార్త మనసుకు అమితానందాన్ని కలిగిస్తుంది. కుటుంబీకులు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక లాభాలు ఉన్నాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రాంత బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉండవు. వృత్తి ఉద్యోగాల్లో అంచనాలను అందుకుంటారు. వ్యాపారాలలో తగిన లాభం పొందుతారు. దుర్గాస్తుతి ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఇష్టకార్య సిద్ధి గోచరిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆశయ సాధనలో ధర్మబద్ధంగా వ్యవహరించండి. సొంత నిర్ణయం ఫలిస్తుంది. సంకల్పం బలంగా ఉండాలి. వ్యాపారంలో మిశ్రమ ఫలితం సూచితం. ఖర్చుల మీద అదుపు సాధించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టే పనుల్లో కొన్ని ఇబ్బందులు తొలగవచ్చు. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉన్నట్టుండి నిర్ణయాల్లో మార్పులు చేసుకొని ఇబ్బంది పడతారు. భూముల విషయంలో కలిసి వస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై శ్రద్ధ చూపాలి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆస్తుల విషయంలో తగాదాలు రావచ్చు. అందరితో స్నేహంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనుల్లో జాప్యం జరగవచ్చు. ఓపిక అవసరం. స్నేహితులు ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. ఉద్యోగ ఫలాలు అద్భుతంగా ఉంటాయి. ప్రయాణాలు కష్టంగా ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాల్లో దృష్టి పెట్టడం మంచిది. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. లక్ష్మి అష్టోత్తరం చదివితే పనులు పూర్తవుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని కీలక నిర్ణయాలలో పెద్దలు కుటుంబీకుల సహకారం బాగా లభిస్తుంది. పిల్లల చదువు విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అనుకూల ఫలితాలు ఉంటాయి. వృధా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలం. సహోద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. సంగీత సాహిత్య కళాకారులకు ఆదరణ లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం పొందుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ ఒత్తిళ్లు ఎదురు కావచ్చు. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. నిర్మాణ కార్యక్రమాలను చేపడతారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నా సంతృప్తి పొందుతారు. త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. వ్యాపారంలో నిలకడగా ఉంటుంది. సొంత నిర్ణయాలతో ధైర్యంగా ముందడుగు వేయండి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. తగాదాలకు అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. కొత్త పనులు శ్రీకారం చుడతారు. దూర ప్రాంత బంధువుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
సమాజంలో విలువ పెరుగుతుంది. విలువైన వస్తు వస్త్ర ధన లాభాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు అభీష్ట సిద్ధి గోచరిస్తోంది. ముఖ్య కార్యాల్లో పురోగతి లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. కోర్టు పనులు కలిసి వస్తాయి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. భూముల కొనుగోలులో జాగ్రత్త వహించడం మంచిది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొంటారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం. కళాకారులకు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సహోద్యోగులతో కలిసిమెలిసి పనిచేస్తారు. పని భారం తగ్గుతుంది. రాజకీయ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు. సంపదలు పెరుగుతాయి. ఆలోచనలను ఆచరణలో పెట్టండి. మిత్రుల ద్వారా పని పూర్తవుతుంది. ఉత్తమ భవిష్యత్తు సొంతమవుతుంది. ఒత్తిడి ఎదురైనా ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. విశ్రాంతి అవసరం. మంచి మనసుతో చేసే పనులన్నీ సఫలమవుతాయి. విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబీకులు బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. గొడవలు పెట్టుకునే వ్యక్తులకు దూరంగా ఉండాలి. వినోదాది కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ విషయమై శుభవార్త అందుతుంది. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పద్ధతులు ప్రవేశపెడతారు. సూర్య నమస్కారం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధైర్యం అవసరం. బుద్ధి బలంతో పెద్దలను ఆకర్షిస్తారు. కీర్తి లభిస్తుంది. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. భూములు కొనుగోలు విషయంలో చర్చలు జరుపుతారు. ఆస్తుల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించే ఆలోచన చేస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. పదోన్నతి స్థానచలన సూచన. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. నాయకులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబ పెద్దల సహకారాన్ని పొందుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. ఉన్నత స్థితి సూచితం. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా మంచి జరుగుతుంది. ఎదుగుదలకు అవసరమైన ఆలోచనలు స్ఫురిస్తాయి. లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. భూలాభం ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. అప్పుడే విజయాలను సొంతం చేసుకుంటారు. తరచూ నిర్ణయాలు మార్చుకోవద్దు. కీలక విషయాల్లో పెద్దల సలహాలు పాటించడం మంచిది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనుల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. విస్వభావ ఆలోచనలు ఉంటాయి. ఈశ్వర ధ్యానం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చిన్న పొరపాటు జరిగినా పెద్ద నష్టం వాటిల్లుతుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. పనిలో ఏకాగ్రత తగ్గకూడదు. ఇతరుల అనవసర మాటలను పట్టించుకోవద్దు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విందు వినోదాలకు హాజరవుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో పదోన్నతి స్థానచలన సూచన. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు మంచి సమయం. అయితే భారీ పెట్టుబడులు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. అప్పుగా ఇచ్చిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆర్థిక ఒప్పందాలు కలిసి వస్తాయి. విద్యార్థులు చదువులో రాణించి మంచి సంస్థల్లో చేరుతారు. వాహనం మూలంగా ఖర్చులు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. గ్రహబలం తక్కువగా ఉంది. ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. కలహాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగంలో శ్రమ తప్పదు. కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది. ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. నవగ్రహ శ్లోకాలు చదివితే ఆపదల నుంచి బయటపడతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. వ్యాపారులకు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఉద్యోగులు తోటి వారితో స్నేహంగా ఉంటారు. పై అధికారుల ఆదరణ పొందుతారు.
పదోన్నతి మూలంగా స్థానచలన సూచన. భూముల విషయంలో తగాదాలు రావచ్చు. బంధువర్గంతో అనుకూలంగా ఉంటారు. పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార లాభం ఉంటుంది. కొన్ని పనుల్లో విజయావకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో కొంత శ్రమ ఉంటుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆగిన పనులు ముందుకు సాగుతాయి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రుల అండ లభిస్తుంది. ఒక పనిలో స్పష్టత వస్తుంది. వీరికి గ్రహబలం బాగుంటుంది. చేపట్టిన పనులు చాలా సులువుగా పూర్తవుతాయి. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతాన విద్యా విషయాల్లో సంతృప్తి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విభేదించిన వారే దగ్గరవుతారు. విష్ణు స్మరణ శుభదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట ప్రాప్తి గోచరిస్తోంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులు బంధువుల నుంచి ఒక కీలక వ్యవహారంలో సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. అవసరానికి తగిన సహకారం అందుతుంది. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని మనోధైర్యాన్ని పెంచుతుంది. అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. మంచి సంస్థలో చేరే అవకాశం ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. గతంలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయంపై మనస్సు నిలుపుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. యశో వృద్ధి సౌభాగ్య సిద్ధి ఉంటాయి. ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు. ఉద్యోగరీత్యా పదవీ వృద్ధి ఉంటుంది. వ్యాపార పనుల్లో ఇతరులపై ఆధారపడకుండా ముందుకు సాగాలి. సన్నిహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగ విషయమై ఇరుక్కున్న సమస్యల నుంచి చాకచక్యంగా బయటపడతారు. వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశం లభిస్తుంది. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు చేపట్టే పనుల్లో శ్రమాధిక్యం ఉంటుంది. ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. కీలక వ్యవహారాలు పూర్తవుతాయి. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. ఆనందించే అంశాలు ఉంటాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కొందరికి మీ వల్ల మేలు జరుగుతుంది. ఒక పనిని పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొన్ని వ్యవహారాల్లో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మిత్రుల నుంచి సమస్యలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. అనాలోచిత నిర్ణయాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యవసాయదారుల రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కార్మికుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను సంయమనంతో అధిగమిస్తారు. ఆదాయ మార్గాలపై దృష్టి నిలుపుతారు. సమయానుకూల నిర్ణయాలతో విజయం సాధిస్తారు. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. శ్రమతో ప్రయాణాలు ఉంటాయి. దైవభక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం మంచిది. శివధ్యానం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. సంకోచించకుండా మనసులోని అభిప్రాయాన్ని చెప్పాలి. కీలక వ్యవహారాల్లో చంచల స్వభావం పనికిరాదు. ఆర్థిక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సూచనలు తీసుకోండి. అప్పుడే ఆర్థిక లాభం పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. తలపెట్టిన ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అధికారుల ఆదరణ పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. గుర్తింపు పొందిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. దైవ దర్శనాలు విహారయాత్రలకు వెళ్ళవచ్చు. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. ఇంటికి కావలసిన వస్తువులు కొంటారు. రాజకీయంగా అనుకూలం.
ప్రభుత్వపరమైన పనులు సానుకూలంగా పూర్తవుతాయి. సకాలంలో కర్తవ్య నిర్వహణ చేయండి. దైవ బలం కాపాడుతుంది. ఉద్యోగంలో నిలకడ ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఇంట బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. ఆరోగ్యం అంతగా అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు ఒక అవకాశం లభిస్తుంది. సన్నిహితులతో దూరంగా మెలగడం మంచిది. చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయవలసి రావచ్చు. ఆంజనేయ స్వామిని స్మరిస్తే కార్యసిద్ధి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆశయం నెరవేరుతుంది. కాదు అనుకున్న పని ఒకటి ముందుకు సాగుతుంది. పనులు సంతృప్తిగా పూర్తవుతాయి. ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పనుల్లో బరువు బాధ్యతలు పెరగవచ్చు. అభివృద్ధికి ఆటంకం కలిగించే విషయాలకు దూరంగా ఉండాలి. ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులు పై అధికారులతో గౌరవంగా ఉంటూ తోటి ఉద్యోగులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు కలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. అనుకూల నిర్ణయాలతో మంచి ఫలితాలను పొందుతారు. సంతృప్తిగా ఉంటారు. అదృష్టవంతులవుతారు. జీవితం కోరుకున్న విధంగా ఉంటుంది. ఆపదల నుంచి బయటపడతారు. ధన ప్రాప్తి ఉంది. గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మేలు చేకూరుతుంది. చేపట్టిన పనులపై శ్రద్ధ వహిస్తే విజయం తప్పక వరిస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. కొన్ని సంఘటనలు ఉత్సాహం కలిగిస్తాయి. ప్రయాణాల్లో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. వ్యవహారాలు ఉత్సాహంగా ఉంటాయి. చాలా కాలంగా తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బంధుమిత్రులతో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టదేవతా సందర్శనం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.